అసలు బ్యాన్ అయినట్టే ఉండదు మనకైతే, అలా ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ఇక్కడ చూసినట్టయితే నేను అయితే డౌన్లోడ్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. మీరు ఇక్కడ 644 MB పెట్టి డౌన్లోడ్ అయితే చేయండి. ఈ క్వశ్చన్ అయితే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. మీకు డౌన్లోడ్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ అయితే కలుస్తాను. ఈ క్వశ్చన్ అయితే డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయాక మీరైతే ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్తాను. ఈ క్వశ్చన్ అయితే ఫైల్ మేనేజర్లోకి అయితే వచ్చాను. ఈ క్వశ్చన్ అయితే ఇక్కడైతే మనకైతే గేమ్ అయితే కనిపిస్తుంది. దీని మీద ఇన్స్టాల్ అయితే చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినట్టయితే మీకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేశాక మీరు అయితే డైరెక్ట్ గేమ్ ఓపెన్ చేయండి. మీకు ఎలాంటి ఓబీబీ అలాంటిది అయితే ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్ VPN కూడా కనెక్ట్ చేయకండి, ఏది కనెక్ట్ చేయకండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఫేస్బుక్ తోటి లాగిన్ చేసేటప్పుడు మీకు అయితే చూపిస్తాను లైవ్లోనే. నేనైతే ఎలాంటి VPN అయితే కనెక్ట్ చేయడం ఫ్రెండ్స్, ప్రామిస్ చెప్తున్నాను. నేనైతే నిజంగా చెప్తున్నాను. నేనైతే ఎలాంటి VPN అయితే కనెక్ట్ చేయలేను. మీరు కూడా చెక్ చేసి చూసి మళ్ళీ వచ్చి నాకు కామెంట్ అయితే చేయండి. ఎలాంటి మిస్టేక్ అయితే మాత్రం నేను ఏదో ఒక సొల్యూషన్ అయితే మీకు అయితే చెప్తాను తప్పకుండా. ఈ క్వశ్చన్ అయితే ఇన్స్టాల్ అయితే చూపెడుతుంది. ఈ క్వశ్చన్ అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడైతే ఇన్స్టాల్గా అయిపోకొచ్చింది. ఈ క్వశ్చన్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం కట్ చేసాను క్లిప్, ఎందుకంటే లేట్ అవుతుంది అందుకు. ఈ క్వశ్చన్ అయితే ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇప్పుడైతే స్కానింగ్ అయితే చేస్తుందన్నమాట. పర్ఫెక్ట్ ఉంది యాప్, పర్ఫెక్ట్ లేదా అని. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి. మీరైతే ఇక్కడ వచ్చేసి మీరైతే ఓపెన్ అయితే చేయండి. నేను ఎలా చేస్తున్నా సేమ్ అలాగే చేయండి. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేశాను. PUBG మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మీరైతే ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయకండి. ఇప్పుడే మీకు కొంచెం వెనకాల PUBG మొబైల్ అలా పడ్డాక మీరైతే ఓపెన్ అయితే చేయండి. ఈ క్వశ్చన్ అయితే బ్యాక్ సైడ్ పడింది. అలాగే 14 MB అప్డేట్ వచ్చింది. 14 MB అప్డేట్గా మనం అయితే ఫాస్ట్గా అయితే చేద్దాం. నెట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. ఈ క్వశ్చన్ అయితే మళ్ళీ ఇది అయిపోయాక మనకి మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 11 అప్డేట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ వచ్చేసి హైయెస్ట్ అప్డేట్ వచ్చేసి 155 అనమాట. ఫస్ట్ వచ్చేసి 23 MB 4 MB ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ అయితే ఫాస్ట్ పడగా అయిపోతుంది. ఈ క్వశ్చన్ అయితే 5 MB ఉంది. ఈ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా తక్కువ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. స్టార్టింగ్ తక్కువ నుంచి ఎక్కువ అవుతుంది MB అయితే. ఈ క్వశ్చన్ 7.7 MB. ఈ క్వశ్చన్ అయితే 25 MB. ఇది 8th వన్ అనమాట. ఈ క్వశ్చన్ అయితే 25 MB అయిపోయాక మనకి 80 అలా అయితే వస్తుందన్నమాట. ఈ క్వశ్చన్ అయితే 25 కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ మనకైతే సింపుల్గా అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్న అప్డేట్సే, మీకు ఎంత పెద్ద అప్డేట్గా మీకు అనిపించదు అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే 50 MB అప్డేట్ అయితే వచ్చింది. అది వచ్చేసి 19th అనమాట. ఇది 11 అప్డేట్స్ అయిపోయాక మనకైతే డైరెక్ట్ PUBG మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా VPN లేకుండా అంటే మీరైతే తప్పకుండా మీరైతే డౌన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ అయితే 80 MB వచ్చింది. లాస్ట్ వన్ వచ్చేసి ఇంకొంచెం పెద్ద MB అయితే ఉంటుంది లాస్ట్ వన్. ఈ క్వశ్చన్ అయితే మనకి 176 MB అనమాట లాస్ట్ వన్. ఇది అయిపోయాక మీకు అయితే డైరెక్ట్ PUBG మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ 11 అప్డేట్స్ అయితే మీరు అయితే చేయాలి. ఈ క్వశ్చన్ అయితే 5 అప్డేట్స్ వచ్చేసి కొంచెం పెద్దవి అయితే ఉంటాయి అన్నమాట. 26, 50, 80. ఈ క్వశ్చన్ అయితే 176 అనమాట. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద అప్డేట్లు ఇందులో. ఈ క్వశ్చన్ అయితే ఇదైతే అయిపోకొచ్చింది. ఈ క్వశ్చన్ అయితే కొంచెం అయితే అయిపోతుంది. ఇక ఇది అయిపోయాక మీకు అయితే లాగిన్ చేసి చూపిస్తాను. అయితే ఎలాంటి VPN అయితే కనెక్ట్ చేయను. VPN కనెక్ట్ చేస్తే ఎలా వస్తుందో మీకు అంతా తెలిసిందే. నెట్ అయితే ఈ క్వశ్చన్ అయితే అయిపోకొచ్చింది అనమాట. ఈ క్వశ్చన్ అయితే 176.7 ఉంది. ఈ క్వశ్చన్ అయితే అప్డేట్ ఫినిష్ అని వచ్చేసింది. మనమైతే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయాలి గేమ్ని అయితే. ఈ క్వశ్చన్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ మళ్ళీ PUBG మొబైల్ ఉంటుంది కదా, ఇక్కడ అయితే ఓపెన్ అయితే చేద్దాము. ఇంకా నేను కొరియన్ PUBG అయితే అప్డేట్ చేయలేదు ఫ్రెండ్. అప్డేట్ చేశాక మీకు అయితే మళ్ళీ చూపిస్తాను. అలాగే కొత్త అకౌంట్ కూడా మీకు అయితే చూపిస్తాను, నా కొరియన్ PUBG అకౌంట్ అయితే. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు 10 సెకండ్ అని పడింది. మీరు ఏ బ్రౌజర్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఆ ఏపీకని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ అవర్ వచ్చేసి నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేయండి ఏ బ్రౌజర్ అయినా సరే. ఈ క్వశ్చన్ చెకింగ్ ఫర్ అప్డేట్ అని వచ్చింది. ఈ క్వశ్చన్ అయితే లోడింగ్ అయితే పడింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది అయిపోయాక మనకి ఇక్కడ యాక్సెప్ట్ ఇలాంటి వాటి రాదు. మనకి లాగిన్ కావడానికి మనకి ఎలాంటి ఛాన్స్ అయితే రాదనమాట. ఎందుకంటే డైరెక్ట్ సర్వర్ బిజీ అని వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ అయితే ఫేస్బుక్ తోటి అయితే నేను లాగిన్ అవుతాను. ఇక్కడైతే లాగిన్ అయ్యేటప్పుడు కొంచెం బ్లర్ అయితే పెడుతుంది, ఎందుకంటే నా పాస్వర్డ్స్ నా ఐడి అవన్నీ అయితే తెలుసుకోవద్దు కదా మీరైతే. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను. మీ దగ్గర ఫేస్బుక్ లాగిన్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఓపెన్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి పాస్వర్డ్స్ అవి అయితే అడగదనమాట. ఈ క్వశ్చన్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసి మీకు అయితే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. అలాగే మొత్తం లాబీ, నా ఇన్వెంటరీ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు కొరియన్ PUBG అలా అయితే అనుకోగలరు, అందుకు నేనైతే మొత్తం లైవ్లో అయితే చూపిస్తాను. అందుకు ఈ క్వశ్చన్ అయితే మొత్తం ఎంటర్ అయితే చేస్తాను ఫేస్బుక్ అవన్నీ. ఈ క్వశ్చన్ అయితే కొంచెం వెయిట్ అయితే టైం అయితే పడుతుంది. ఇక్కడ అన్నీ క్లిక్ చేశాక నేనైతే ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే చేస్తాను, ఎందుకంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అయితే ఉందన్నమాట. VPN లేకుండా PUBG మొబైల్ అంటే అసలు హైలైట్ అసలుకి. ఎందుకంటే బ్యాన్ అయినప్పటి నుంచి అయితే చాలా మంది అయితే చాలా ప్లేయర్స్ అయితే సఫర్ అవుతున్నారు PUBG లవర్స్ అయితే. అందుకే ఈ PUBG లవర్స్ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది, అన్నీ ఎంటర్ చేశాను. ఇక్కడైతే లోడింగ్ అయితే పడుతుంది అకౌంట్కి వెళ్ళడానికి. ఇక్కడ క్వశ్చన్ అయితే అకౌంట్కి వెళ్ళడానికి లోడింగ్ పడి మనకైతే
ఇక్కడ ప్రాసెసింగ్ అని పడుతుంది. ఈ క్వశ్చన్ అయితే మనకి రీసోర్స్ అని పడ్డది. ఈ క్వశ్చన్ అయితే రీసోర్స్ పైన మనం కొంచెం టైం అయితే పడుతుంది. దానికి నెట్ అయితే ఏం అవసరం లేదు, కానీ మొత్తం కంప్లీట్ అయితే కావాలి. కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకైతే చూపిస్తాను. ఈ క్వశ్చన్ అయితే నేనైతే ఎలాంటి వీపీఎన్ అయితే కనెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, మళ్ళీ వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి, అందుకే చూపిస్తున్నాను మళ్ళీ అయితే. ఇక్కడ ఇది అయిపోయాక అయితే మీకు అయితే మళ్ళీ చూపిస్తాను. ఈ క్వశ్చన్ అయితే అయిపోకొచ్చింది. నేను కొంచెం మధ్యలో క్లిప్ అయితే కట్ చేసాను అనమాట, ఎందుకంటే మళ్ళీ టైం అయితే చాలా పడుతుంది, వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ మన ఫేస్బుక్ క్లిక్ చేయకుండా మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. నా రియల్ అకౌంట్ టీసీ గేమర్ అకౌంట్ అయితే ఇప్పుడైతే వచ్చేసింది. అది కూడా ఎలాంటి వీపీఎన్ కనెక్ట్ చేయకుండా నేనైతే ఇప్పుడైతే గేమ్ అయితే పింగ్ ఇట్ నేను చెక్ చేశాను ఫ్రెండ్స్. పింగ్ ఇట 50, 40 అలాగే వస్తుంది. ఎలాంటి పింగ్ అయితే హై అయితే వస్తలేదన్నమాట. పింగ్ ఇట చాలా లో అయితే వస్తుంది. ఈ క్వశ్చన్ అయితే కొత్త ట్రైలర్ అయితే వచ్చింది, అది కూడా మీకు అందరికి తెలిసిందే. మెట్రో ఎక్సోడస్ తోటి అయితే కొలాబ్ అయినందుకు మెట్రోదే ఉంటుందన్నమాట ఈ సీజన్ మొత్తం 3 and 7 అయితే మనమైతే ఎరాంజిల్లో అయితే చూస్తాము. ఈ క్వశ్చన్ మనకైతే డౌన్లోడ్ చేయాలా